ది ప్యారడైజ్. ఒక్క మూవీ గ్లిమ్స్ తో ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని అందరినీ తన వైపు తిప్పుకున్నాడు హీరో నాని అండ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దసరా మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనందరికి తెలిసిందే. అయితే దాని తర్వాత ది ప్యారడైజ్ మూవీతో స్టెప్ ఎక్కబోతున్నారు హీరో నాని. అయితే టాలీవుడ్ లో డిస్కషన్ ఏంటంటే ప్యారడైజ్ మూవీలో నాని క్యారెక్టర్ ఏంటంటే ఒక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ ని లీడ్ చేస్తున్నారని తెలుస్తుంది. నిజంగా భయ నాని ఈ క్యారెక్టర్ కి ఒప్పుకున్నారని అంటే హ్యాట్స్ ఆఫ్. ఎందుకనంటే ఒక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ ని ఒక డైరెక్టర్ ని నమ్మి ఆ క్యారెక్టర్ ని ఒప్పుకున్నారనంటే, ఒక బిగ్ స్టార్ అయినప్పటికీ నాని ఒక బిగ్ స్టార్ అయినా ఆ క్యారెక్టర్ కి ఒప్పుకున్నారనంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ టాలీవుడ్ లో హిట్ ట్రాక్ తో దూసుకుపోతున్న హీరో ఎవరనంటే మన హీరో నాని. సో హీరో నాని గారు ప్రెసెంట్ హిట్ ట్రాక్ లో ఉన్నారు. ఆయన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అవుతున్నాయి, 100 కోట్ల క్లబ్ లోనే చేరుతున్నాయి. అయితే అటువంటి హీరో నాని గారు ఒక ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ ని శ్రీకాంత్ ఓజలకు ఒప్పుకున్నారనంటే ఖచ్చితంగా ఈ సినిమా హిట్టే అవుతుంది కాదు, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకనంటే హీరో గారు నాని ఒక సినిమాకి ఆ స్టోరీని ఒప్పుకున్నారనంటే ఖచ్చితంగా ఆ సినిమా హిట్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకనంటే స్టోరీ బాగలేదనంటే నాని గారు ఫస్ట్ డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడు. ఆయన దగ్గర కాన్సెప్ట్ ఉందా, మ్యాటర్ ఉందా, టాలెంట్ ఉందా, ఇవన్నీ చూసి ఆయన ట్రాక్ గమనించి ఆ సినిమాలో స్టఫ్ ఉంది అని అంటే మాత్రమే ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. సో అలాంటి నాని గారు ఇప్పుడు శ్రీకాంత్ ఓదేలకు ఈ ప్యారడైజ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనంటే ఖచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది వరల్డ్ వైడ్ గా. ఇది ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఈ మూవీ గ్లిమ్స్ 7 లాంగ్వేజెస్ రిలీజ్ అయింది. సో మూవీ ఎన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుందో మనకు తెలీదు ఇంకా. కానీ ఈ సినిమా గ్లిమ్స్ చూసిన తర్వాత ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ అన్నప్పుడు లాస్ట్ కి గ్లిమ్స్ లో ఏదైతే వర్డ్ వచ్చిందో ఆ వర్డ్ వచ్చినప్పుడే మనందరికి డౌట్ వచ్చింది, ఇదేంటో స్టోరీ కొంచెం తేడా కొడుతుందని అనిపించింది. నిజంగా టాలీవుడ్ డిస్కషన్ వచ్చిన తర్వాత ఈ వైరల్ న్యూస్ అవుతుంది. నిజంగానే మన హీరో నాని గారు ప్యారడైజ్ మూవీలో ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ ని లీడ్ చేస్తున్నారని. సో ఈ వార్త అయితే నాన్నగారి ఫ్యాన్స్ కి అయితే మామూలు కిక్ ఇవ్వడం లేదు. ఈ సినిమా కోసం అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో ఈ సినిమా 2026 మార్చిలో రిలీజ్ అవుతుందని ఆల్రెడీ మూవీ టీం రిలీజ్ చేసింది. సో దీంట్లో హీరోయిన్ ఎవరు, విలన్ రోల్స్ ఎవరు, ఈ స్టోరీ ఇంకా దాని అట్మాస్ఫియర్ ఎలా ఉండబోతుంది అనేది అయితే ఇంకా మనకు ఎక్కడ కూడా మూవీ టీం క్లారిటీ ఇవ్వలేదు. దీంట్లో హీరోయిన్ ఎవరు అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు, రావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అయితే ఈ సినిమా మీద ఇన్ఫర్మేషన్ అయితే ఇది. ఇలాంటి శ్రీకాంత్ ఓదేలా ఒక నాని గారి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో ఆల్రెడీ మనం దసరా మూవీతో చూసాం. కానీ ఆ సినిమాతో కంపేర్ చేస్తే అదొక మాస్ ఓరియంటెడ్ అయినప్పటికీ ఇది వరల్డ్ వైడ్ గా, అసలు వరల్డ్ వైడ్ అనిపిస్తుంది, నాట్ ఏ పాన్ ఇండియా, ఇది అసలు వరల్డ్ వైడ్ సినిమా అనిపిస్తుంది. ఇలాంటి ప్యారడైజ్ కూడా ఒక పవర్ఫుల్ టైటిల్ తోటి ముందుకెళ్తున్నారు. దీంట్లో హీరోయిన్ ని గనక ఒక మంచి లీడ్ ఉన్న ఒక స్టార్డమ్ హీరోయిన్ ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా అయితే కలెక్షన్లను క్రియేట్ చేస్తుంది. బాక్స్ ఆఫీస్ మాత్రం ఖచ్చితంగా షేక్ అవుతుంది. అలాంటి కంటెంట్ అనిపిస్తుంది ఈ సినిమా గ్లిమ్స్ చూసిన తర్వాత. దీంట్లో నాన్నగారు కూడా ఒక తెగకి ఆయన రాజు అవుతాడు. సో ఈ దాంట్లో ఒక లేడీ వర్షన్ ఇచ్చిన ఆమె వాయిస్ ఓవర్ గమనిస్తే గనక పాలు లేకుండా రక్తం పోసిన కొడుకు అనే అసలు డైలాగ్స్ అయితే మైండ్ బ్లోయింగ్, మెంటల్ ఎక్కిపోతుంది తెలుగు ఆడియన్స్ కి అయితే. పాలు లేకుండా రక్తంతో పోసిన పెంచిన కథ అంట, తర్వాత నా కొడుకు రాజైన కథ అని అంట. కాకులు వాళ్ళ దాంట్లోనే వాళ్ళ ఇన్స్పిరేషన్ అయ్యి ఒక హెడ్ వాళ్ళని గైడ్ చేయడం అనేది మనకు ఒక స్టోరీ అక్కడ జనరల్ గా ఒక బ్రాడ్ లైన్ అయితే మనకు కనబడుతుంది. నాని ఒక తెగ నుంచి వచ్చి వాళ్ళందరినీ ఏదో ఇబ్బంది పెడుతూ విలన్ గారిని చంపి ఈయన వాళ్ళందరికీ రాజు అయ్యి వాళ్ళందరినీ గైడ్ చేసి అందరికీ సమాన హక్కులు ఉంటాయి, అందరూ ఈక్వలే అనే ఇంటెన్షన్ తీసుకొచ్చే కాన్సెప్ట్ అయితే మనకు ఆ గ్లిమ్స్ లో కనబడుతుంది వాయిస్ ఓవర్ ద్వారా. ఈ సినిమా కోసం అయితే న్యాచురల్ స్టార్ నానిగారు, నాకెందుకో ఈ సినిమా తర్వాత నానిగారు న్యాచురల్ స్టార్ అని తీసేస్తారు అని అనిపిస్తుంది. మేబీ ఏదో మాస్ ఓరియంటెడ్ పెట్టుకుంటారు అనుకుంటా. ఒక అల్లు అర్జున్ స్టైలిష్ నుండి ఐకానిక్ ఎలా వెళ్ళిపోయారో ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని నుండి ఇంకేదో పెద్ద నేమ్ పెట్టుకుంటారని అనిపిస్తుంది. సో శ్రీకాంత్ ఓజలకు దసరా మూవీతో ఛాన్స్ ఇచ్చినప్పటికీ ఆయన ఇప్పుడు ప్యారడైజ్ మూవీతో నానిని ఏ రేంజ్ లో నిలబెడతాడో అందరి ఐస్ కూడా, అందరి కళ్ళు కూడా ఇప్పుడు ప్యారడైజ్ మూవీ మీదనే ఉన్నాయి. హిట్ 3 వస్తుంది, కానీ హిట్ 3 మీద నాకెందుకో ఎవరికి హిట్ 3 కంపల్సరీ హిట్ అవుతుంది, అది బ్లాక్ బస్టర్ అవుతుంది. కానీ మరి ఫ్యాన్స్ హిట్ 3 కోసం కంటే ప్యారడైజ్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారని అయితే తెలుస్తుంది. సో ఈ మూవీ వచ్చే సంవత్సరం 2026 మార్చిలో షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందో చూడాలి. సో ఈ సినిమా మీద ఇంకా మరిన్ని మూవీ లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.